నిర్మించాలి కాపాడాలి 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 నిర్మించాలి కాపాడాలి 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 కాపాడాలి. అందరికీ నమస్తే. నా పేరు విజయ్, బండవీధిపల్లి. ఇక్కడ స్థానిక బండవీధిపల్లిలో ఉంటాను. అయితే మరి మా పాలమూరు పట్టణం యొక్క అభివృద్ధి విషయంలో ఏం జరిగింది అంటే, ఒక మన నేషనల్ హైవే రాయచూర్ రోడ్ ఉంది, 167 రాయచూర్ రోడ్ ఉంది. ఇక్కడ నేషనల్ హైవే 44 ఉంది. ఆ రెండింటికి కలపడానికి ఒక భారత్మాల అనే ప్రపోజల్ ఇంతకుముందు పెట్టినారు. అదే దాన్ని ఏం చేసిండ్రంటే, ఒక చించోలి రోడ్ అని చెప్పి మన పాలమూరు బైపాస్ని ఇక్కడ పనులు ప్రారంభమైనాయి అన్నమాట. అంటే దానిలో ఏమైంది అంటే, ఎప్పుడైతే దీనికంటే ముందు ఏం జరిగిందంటే, 2004లో మన పాలమూరు అనేది ఒక గ్రేటర్ మున్సిపాలిటీ లాగా చేయడం జరిగింది. ఆ టైంలో అప్పుడున్న ప్రజల దృష్ట్యా, అప్పుడున్న అవసరాల దృష్ట్యా, అప్పుడున్న జనాభా దృష్ట్యా ఏం చేసిండ్రు అంటే, ఒక ప్లాన్ వేసిండ్రు అనమాట. మాస్టర్ ప్లాన్ వేసిండ్రు, మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ వేసిండ్రు అనమాట. ఇది మాస్టర్ ప్లాన్ వేసిండ్రు అంటే, ఒక 15-20 సంవత్సరాల కిందట అవసరం ఉండే మాస్టర్ ప్లాన్ వేసిండ్రు అనమాట. వేసిన తర్వాత అప్పుడున్న తెలంగాణ ఇష్యూ వల్ల, అప్పుడు బడ్జెట్ రాక అవి రాక ఇది అప్రూవల్ కాక ఆ రోడ్ అనేది వేయలేకపోయినరు. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు మరి కొత్తగా సర్వే చేసి కొత్త రోడ్ వేయాలని చెప్పి కూడా ఇక ప్రపోజల్ పెట్టిందన్నమాట. ఇదే విషయమై ఈ బైపాస్ కోసం ఏం చేసిండ్రు అంటే, అక్కడ గుట్టలు ఉన్నాయి కదా, ఆ గుట్టలున్న బ్యాక్ సైడ్ నుంచి ప్రపోజల్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే, 15 సంవత్సరాల్లో పాలమూరు పట్టణం అనేది చాలా అభివృద్ధి చెందింది. అప్పుడు 20 సంవత్సరాల కిందట ఏమైంది, ఇదంతా మొత్తం వ్యవసాయ భూములే ఉండే కాబట్టి అందరూ కాయ కష్టం చేసుకొని, లేకపోతే బర్రెలు పశువులు అందరూ ఇక్కడ మెప్పుకొని ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. దాని తర్వాత 20 సంవత్సరాల తర్వాత పట్టణం అనేది అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ మొత్తం దాదాపు అన్ని ల్యాండ్స్ కూడా ప్లాట్ల దాకా కన్వర్ట్ చేయడం జరిగింది. అదే విషయంలో చాలామంది కూడా పుట్ట చేతులు పట్టుకొని రూపాయి కూడా పెట్టుకొని కూడా వాళ్ళందరూ ప్లాట్లు కూడా కొనడం జరిగింది. దాని తర్వాత ఏం చేసిండ్రు అంటే, ఏదైతే చించోలి రోడ్ అనేది శాంక్షన్ అయినప్పుడు దానిపైన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, 100% వాళ్ళు 100% జెన్యూన్గా మాత్రం ఎంక్వైరీ చేయలేదు. కొంతమంది నాయకులు, లేకపోతే కొంతమంది అధికారులు, లేకపోతే కొంతమంది ఎవరో పర్సనల్ వ్యక్తుల పేరు ఉన్నటువంటి వ్యక్తుల ప్రెషర్ వల్ల ఏదైతే 20 సంవత్సరాల కింద వేయాల్సిన రోడ్డుకి ఇక్కడనే ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడనే ఫైనల్ చేయాలని చెప్పి, వాళ్ళ భూముల కోసం, వాళ్ళ భూములకు రేట్లు పెరగాలని చెప్పి, వాళ్ళకి అవసరాల కోసం వచ్చి మళ్ళీ ఇక్కడనే ప్రపోజల్ పెట్టి ఇక్కడ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. సరే, జరిగిన తర్వాత కూడా ఒకసారి నేషనల్ హైవే వాళ్ళు ఏం చేయాల్సిందంటే, ఈ హైవే అయితే ప్రపోజల్ ఉందో దాని ప్రకారము ఏడైతే ఫ్లైఓవర్లు అవసరము, అండర్ పాస్లు అవసరము, చౌరస్తాలు అవసరము అనేది ఒక 100% జెన్యూన్గా మాత్రం చేయలేదు. నామమాత్రంగా గుడ్డిగా చేసి పడేసి ఈరోజు ఇక్కడ కొన్ని చౌరస్తాలు అయితే స్కిప్ చేసేసి కొన్ని రోడ్లు అనేది బ్లాక్ చేయడం. ఇక్కడ బ్రిడ్జి అనేది నిర్మిస్తే ఇక్కడ ప్రమాదాలు అనేవి తగ్గుతాయండి. 100% ప్రమాదాలు ఏంది అంటే, ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే నుంచి రాయచూర్ రోడ్ నుంచి నేషనల్ హైవే NH44కి మాత్రం లింక్ రోడ్డుగా ఇక్కడ బండవీధిపల్లి నుంచి తాటికొండ కానీ, అలీపూర్ కానీ, గాజులపేట కానీ ఒక లింక్ రోడ్ ఉందన్నమాట. ఎప్పుడైనా రాయచూర్ రోడ్లో ప్రాబ్లం అయితే, లేకపోతే ఏమైనా నేషనల్ హైవేలో ప్రాబ్లం అయితే అక్కడ ఉన్న ట్రాఫిక్ మొత్తం ఇక్కడ నుంచి తరలించి ఆ ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నుంచి కాదు, ఏళ్ళ నుంచి జరుగుతుంది అది. మరి అంత పెద్ద రష్ ఉన్నటువంటి ఈ రోడ్డుని ఈరోజు బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, యూటర్న్ తీసుకోవడం అనేది ఆ ముందర ఓపెన్గా యూటర్న్ పెడతారంట. ఈ ముందే నేషనల్ హైవే అన్నప్పుడు, ఇది ఫ్లైఓవర్ అన్నప్పుడు వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి వెహికల్స్ అనేది ఆటోమేటిక్ మీరు యాక్సిలేటర్ ఇవ్వకున్నా సరే ముందర ఫాస్ట్ వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడ ఏదైతే ముందర యూటర్న్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి మామూలు పట్టణం నుంచి కానీ విలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఆడ యూటర్న్ తీసుకోవడం వల్ల వీళ్ళు అదుపు తప్పి వాళ్ళని గుద్దడం వల్ల యాక్సిడెంట్ కూడా అవుతాయి. ఇంకోటి వాళ్ళని తప్పించడం వల్ల కూడా వీళ్ళు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ విషయం అధికారుల దృష్టికి కానీ, స్థానిక ఎంపీ దృష్టి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినాను. తీసుకున్నాం. మొన్ననే ఒక వారం రోజుల కిందట ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళినాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము, ఎమ్మెల్యే గారి కూడా దృష్టికి తీసుకెళ్ళాము. ఇదే విషయమై మరి పార్లమెంట్లో సమావేశాలు నడుస్తున్న సందర్భంగా మేడం గారు మొన్న రావడం జరిగింది. మొన్న వచ్చిన తర్వాత మాకు ఒక హామీ ఇచ్చిండ్రు, ఇక్కడ అయితే బ్రిడ్జికి సంబంధించిన ఏమైనా ప్రపోజల్ ఉంటే మేము ప్రపోజల్ పెట్టిస్తాము. అదేవిధంగా ఇప్పుడైతే కార్యక్రమాలు నడుస్తున్నాయో అవి ఆపేయడం కూడా జరిగింది. అయినా సరే మొన్న ఆపేయమని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అండర్ పాస్ ఇట్లా ఒకవేళ రాకపోతే మీ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చెప్తారు భవిష్యత్తు? 100% చెప్తున్నాం. మేము దగ్గర ఒక 8 గ్రామాల ప్రజలంతా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నదిగా రాలేకపోతున్నారు అంతే. రేపు పొద్దున చెప్తున్నాం, మాకు ఖచ్చితంగా అండర్ పాస్ కూడా కాదు మాకు కావాల్సింది ROB బ్రిడ్జ్.
అండర్ పాస్ అయితే చిన్న హైటే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత డెవలప్ అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ అవి చేయడం ఇవి చేయడం మాడిఫై చేయడం అది చేంజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా కూడా చూస్తున్నాం కూడా. ఇంతకుముందు జడ్చర్ల కానీ భూత్పూర్ రోడ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న బాలనగర్ కూడా అదే విషయంలో అప్పట్లో వేసినప్పుడే వాళ్ళు బ్రిడ్జ్లు వేసినంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడేటోళ్ళం మనం. కానీ ఆనాడు వాళ్ళు ఆలోచనలు చేయకుండా కాంట్రాక్టర్లు కానీ ఈ నాయకులు కానీ ఈ నేషనల్ హైవే అధికారులు కానీ వాళ్ళకి ఎక్కడ తిరిగి పని అయిపోట్టుకోవాలి, తొందర వెళ్ళిపోవాలనే అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్పిస్తే ఇక్కడ ప్రజలకు ఏ విధంగా అయితే బాధలు కలుగుతున్నాయో, ఏదో ప్రాణాలు పోతాయా లేవా అనే దృష్టి మాత్రం వాళ్ళు కేంద్రీకరిస్తలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హైవే అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఆర్ఓ బ్రిడ్జిని నిర్మించి మా సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ మాకు కూడా ఆర్ఓ బ్రిడ్జి లేకుండా మాత్రం చేస్తే మాత్రము 100% అని చెప్తున్నా కదా, ఎంతమంది భవిష్యత్తులో ఎంతమంది చనిపోవడానికి కారణమయ్యే ఈ రోడ్డు కోసము మేము ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా సరే నిరాహార దీక్షలు చేసి మరీ ఈ బ్రిడ్జి సాధించే వరకు మాత్రము ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టలేదని చెప్పి మీడియా ద్వారా అందరికీ కూడా నాయకులకు అధికారులకు అందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.